రెండు దేశాలను భారీ భూకంపం తీవ్రంగా కుదిపేసిన విషయం తెలిసిందే. రిక్టర్ స్కేల్పై ఏకంగా 7.7, 6.8 తీవ్రతతో రెండుసార్లు నమోదైన ప్రకంపనలకి మయన్మార్, దాని పొరుగున ఉన్న థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ రెండు కూడా వణికిపోయాయి. ముఖ్యంగా భారీగా వచ్చిన ఈ భూకంప ప్రకంపనకి భారీ భవనాలు సైతం కుప్పకూలాయి. దీంతో బ్యాంకాక్లో పరిస్థితి చాలా భయానకంగా ఉంది. ఎటు చూసినా సరే కూలిన భవనాలు, శిథిలాలే కనిపిస్తున్నాయి. అక్కడి ప్రజల పరిస్థితి నిజంగా చూస్తే అగమ్య గోచరంగా ఉంది. ఇప్పటి వరకు దాదాపు చాలా మందికి పైగా మృతి చెందారని సమాచారం. మరికొంతమంది శిథిలాల కింద తలదాచుకుని ప్రాణాలు కాపాడుకున్న యువతులు కూడా ఉన్నారు. ఇకపోతే మృతుల సంఖ్య రోజుకు పెరుగుతుంది. అటు బ్యాంకాక్లో ఒక ఆసుపత్రి కూడా ఖాళీ చేయించారు. ఇక ప్రజలు ఈ భూకంప ప్రకంపన నుంచి తమను తాము కాపాడుకోవడానికి రోడ్లపై పరుగులు పెడుతున్నారు. ఇకపోతే బ్యాంకాక్, మయన్మార్, థాయిలాండ్లో ఉన్న దేశాల్లో ఉన్న భారతీయులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. వారిలో ప్రముఖ యూట్యూబర్, బ్యాంకాక్ పిల్లగా గుర్తింపు తెచ్చుకున్న శ్రావణి కూడా అక్కడే ఉంది. బ్యాంకాక్ పిల్ల అసలు పేరు శ్రావణి వర్మ సామంతపూడి. ఈమె బ్యాంకాక్ పిల్లగా తెలుగు వారికి బాగా దగ్గరైంది. భర్త ఉద్యోగంలో భాగంగా బ్యాంకాక్ పెళ్లి అక్కడే స్థిరపడిన ఆమె యూట్యూబ్ ద్వారా అక్కడి సంగతులు మన ఇండియన్స్కి తెలియజేస్తూ ఉంటుంది. ఇకపోతే తాజాగా భూకంపం దాటికి వారు ఎంత భయపడ్డారు, అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది, ముఖ్యంగా భూకంపం తర్వాత తమ అపార్ట్మెంట్ ఏ స్థితిలో ఉంది, అందులో ఉండే వస్తువుల పరిస్థితి ఏంటి అంటూ ప్రతి ఒక్కటి చూపించింది. ఇక బ్యాంకాక్ పిల్ల కుటుంబం ఉంటున్న అపార్ట్మెంట్లో నిత్యం పూజలు జరుగుతాయని, ఆ దేవుడి దయ వల్ల అపార్ట్మెంట్ కుప్పకూలకుండా ఎక్కడికక్కడ క్రాక్స్ వచ్చాయని తెలిపింది. అయితే ఈ భూకంపం జరిగే సమయంలో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకున్నామని, ముఖ్యంగా తన కుమారుడు స్కూల్ 24వ ఫ్లోర్లో ఉండగా అతడు క్షేమంగా బయటకు వచ్చే వరకు తన ప్రాణాలు పయనీపోయాయంటూ చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం తన అపార్ట్మెంట్కి చేరుకున్న బ్యాంకాక్ పిల్ల తన భర్తతో కలిసి కొన్ని అవసరమైన వస్తువులను తిరిగి ప్రస్తుతం ఉన్న ప్రదేశానికి తీసుకెళ్లడానికి వచ్చి అక్కడ అపార్ట్మెంట్లో ఉన్న సిచ్యువేషన్స్ కూడా తన ఫ్యాన్స్తో చూపించే ప్రయత్నం చేసింది. ఇక అంత భూకంపంలో కూడా ఆమె భయపడకుండా వీడియోలు తీసి అక్కడ పరిస్థితి ఇక్కడ వారికి తెలియజేయడంపై ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇకపోతే ఆమెకు 20 లక్షల మందికి పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. గతంలో కూడా బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొంటుందని ప్రచారం కూడా నడిచింది. ఇక ప్రస్తుతం బ్యాంకాక్ పిల్ల భూకంపం తర్వాత తన అపార్ట్మెంట్ పరిస్థితిని చూపించి అందరినీ ఆశ్చర్యపరిచింది.